హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో దీన్ని హల్వా అని కూడా అంటారు. సో దీని ప్రాసెస్ అనేది ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చూస్తే నోరు ఊరుతుంది కదా. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని మనం దీనిలో 1 గ్లాస్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అండి. ఈ మొక్కజొన్న పిండి ఈ బౌల్లో నేను తీసుకున్నాను, కానీ కలుపుకోవడానికి ఈజీగా లేదు కాబట్టి వేరే బౌల్లో షిఫ్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ బౌల్లో వేసుకున్నాక 1 గ్లాస్ కార్న్ఫ్లోర్కి 2 గ్లాసుల వాటర్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ వేసి దీన్ని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత మనం మిగతా వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మనం ఎక్కువ ఖర్చు చేయవసరం లేదు. మీరు కావాలంటే దీనిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. సో నేనైతే ఏమీ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనం పిల్లలు కావాలనేటప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాక 1 గ్లాస్ కార్న్ఫ్లోర్కి 2 గ్లాసుల పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ కాకుండా 1/2 గ్లాస్ అన్నమాట వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఈ పంచదార అనేది పూర్తిగా కరగనివ్వాలి. ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం మొక్కజొన్న పిండిని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని పాకం తీయవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఒకసారి మళ్ళీ కలిపి ఈ వాటర్ని దీనిలో యాడ్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైం కూడా పడుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ అనేది. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. చూసారు కదా, మనకి ఇది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. సో అందుకే మనం కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. చూడండి దగ్గర పడుతుంది, ఇది బాగా దగ్గర పడాలి. ఇదిలా దగ్గర పడిన తర్వాత మనం దీనిలో నెయ్యి అనేది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. దీనికి ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి. మీకు నెయ్యి లేకపోతే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీరు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేయాలనుకుంటే ఈ టైంలోనే వేసుకోవాలి. దీనిలో నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నా. సో నా దగ్గర ఇదే అవైలబుల్ ఉంది, అందుకోసమే మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. అలాగే కొద్దిగా దగ్గర పడాలి. ఇంకా మనకి ఇది ఇంకా లూజ్గానే ఉంది కదా, సో కొద్దిగా ముద్ద అవ్వాలి. దీనిలో 2 ఇలాచీ కూడా వేసుకోవాలి. వేసుకుంటే మంచి స్మెల్ కూడా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఇది కడాయి నుండి సపరేట్ అయ్యింది అంటే మనకి ఇది బాగా దగ్గర పడింది అన్నమాట. దీని కన్సిస్టెన్సీ చూసారు కదా, మనకి ఈ విధంగా రావాలి. ఇలా వస్తేనే మనకి పూర్తిగా హల్వా అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక గిన్నెకి కొద్దిగా నూనె కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసేసిన తర్వాత
మనం ఈ హల్వాని దీనిలో షిఫ్ట్ చేసేయాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని మనం సమానంగా చేసి చల్లారే వరకు దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేరే ప్లేట్లో దీన్ని ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా హల్వా అనేది వస్తుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న హల్వా అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.